కార్పొరేషన్ కౌన్సిలింగ్ హాల్లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైల్వే అధికారులు, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ మొండిగేట్ రైల్వే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాలువలు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. వర్షం పడినప్పుడు వర్షం నీరు రోడ్ల మీదకు ఇళ్లలోకి చేరడం వల్ల మురుగు, పాములు, క్రిటికీటకాలు వస్తున్నాయని, ప్రజలు ఆ ఇళ్లలో నివసించలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఆ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రైల్వే, మున్సిపల్ అధికారులతో చర్చిస్తామని తెలిపారు. ఇది ఓకే, ఇది ఒకటే మనం కంప్లీట్గా మనం పర్ఫెక్ట్ చేసుకుంటే, ఇది చేసుకున్న తర్వాత దీంట్లో యాడ్ అయిపోతుంది. ఫ్లో ఎక్కువ లేదు, 11 మీటర్స్ ఇస్తున్నారు. 11 మీటర్స్ వెళ్తే ఈ ఫ్లో ఎక్కువ అయితే అక్కడే బయట అది ఖచ్చానే కదా సార్, ఇబ్బంది అవుతుంది. ఖచ్చానే ఇబ్బంది అదంతా యాక్చువల్గా ఈ 4 స్పీడ్స్ వచ్చేది ఇక్కడికి వచ్చేసరికి ఈ ఊరిని క్లియర్ అయిపోతుంది. కానీ ఇది ఒకటే మనం కొంత బ్లాక్ అయినా 2 ఉంటాయి కాబట్టి ఇబ్బంది షీట్ తీయడానికి కానీ దేనికి కానీ వెహికల్ లేకపోతే. ఇది లేకుండా ఏంటంటే రేపు పొద్దున వీళ్ళకి ఏమైనా ట్రాక్ ఎక్స్టెన్షన్ లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్లీ ఈ కచ్చడం పెట్టి మనం చార్జెస్